ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం టీడీపీ పార్టీ ఆఫీస్ నందు కుప్పం సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ 13,000 కోట్ల కాంట్రాక్టర్లకి జల్లించి వేసి వృద్ధులకు పింఛన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, సచివాలయ ఉద్యోగుల చేత పింఛనిప్పించి వృద్ధులకి రావాల్సిన పింఛన్ రాకుండా చేస్తున్నారని, వైసీపీ పాలనలో ఎంతో మంది మహిళలు కనబడకుండా అదృశ్యమయ్యారని, వాలంటీర్స్ మంచిగా వాక్ చేసే వ్యక్తులకు ఏమాత్రం నష్టం వాటిల్లదని, వాలంటీర్లు అర్హతలను బట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్ చే మంచి ఉద్యోగ అవకాశం చంద్రబాబు కల్పిస్తున్నారని, ఎవరి రాజకీయ ఒత్తిళ్లకి లొంగకుండా నీతిగా ఉండాలని వాలంటీర్లను ఉద్దేశించి చెప్పారన్నారు. ఇక కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, ఎన్టీఆర్ ఆరోగ్య రథం పెట్టి ఎంతో మందికి ఉచిత చికిత్స చేస్తున్నారని, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు భువనేశ్వరి గారి చేత ఎన్టీఆర్ ట్రస్ట్ చే నిర్వహిస్తున్నారని, రాజకీయ లబ్ధి కొరకు లేనిపోని వాటిని చంద్రబాబు పైన ఏం చేయలేదని బురద చల్లుతున్నారని, తన సొంత తల్లి చెల్లెలు వ్యతిరేకత చూపిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి మా పైన నిందలు వైసీపీ పార్టీ నాయకులు చేస్తున్నారని ఎంపీ రెడ్డప్ప వాలంటీర్ని మేమే పెట్టామంటున్నారు. ఎంపీ గారు మాట్లాడుతూ కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు అసలు కుప్పం నియోజకవర్గానికి వచ్చారా, చేశారా, అసలు ఏం చేశారు, ఏం చేయలేదని చెప్తున్నారు. అయ్యా మంత్రి గారు ఒకసారి, ఎంపీ గారు ఒకసారి రికార్డులు తీసుకోండి. కరోనా టైంలో కుప్పం నియోజకవర్గానికి ఆక్సిజన్ ప్లాంట్ పంపించింది ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున. అలాగే మెడిసిన్స్ ఎవరెవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి కిట్లు, మెడిసిన్ కిట్లన్నీ కూడా వాళ్ళ ఇళ్ళ వద్దకే పంపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు భోజనాలు పంపారు. కరోనా పేషెంట్ ఇళ్ళకి వండించి ప్యాకింగ్ చేసి భోజనాలు పంపించారు. అప్పుడు కరోనా టైంలో ఆ విధంగా చేస్తే, ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్ పెట్టి ఈరోజు రమారమి రోజుకి 100 నుంచి 120 మంది పేదలకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం, ఉచితంగా మెడిసిన్ ఇస్తున్నాం. అలాగే మొబైల్ సేవలు పెట్టి గ్రామాన మొబైల్ క్లినిక్ పెట్టి మేము ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సేవలు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే అన్నా క్యాంటీన్ పెట్టి 4 మండలాల్లో ఈరోజు భోజనం పెడుతున్నాం. కుప్పం టౌన్లో 3 మండలాల్లో. మీరు ఉన్న అన్నా క్యాంటీన్ కూడా తీసేసి పేదవాడికి నోటి దగ్గర అతి తక్కువ ధరకి 5 రూపాయలకే పెడుతున్న అన్నాన్ని కూడా తీసేసిన చరిత్ర మీది, మీ పార్టీది. అలాగే మేము పెంచిన వాళ్ళు మేము చంపుకుంటామా అని చెప్పనేసి ఏదో మాట్లాడారు ఎంపీ గారు. అయ్యా మిమ్మల్ని, మీ నాయకుడిని పెంచిన తండ్రిని గొడ్డల్ని పెట్టి ఫసక్ అని చెప్పి నరికిన చరిత్ర మీ నాయకుడిది. అంటే అంత క్రూరంగా దుర్మార్గంగా చిన్నాన్నను చంపగలిగిన వ్యక్తి మీ నాయకుడు. అలాగే తల్లి చెల్లి కదిలిస్తే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు. ఏది ఇంట్లో నీ ఆడబిడ్డలకి గతి లేదు. ఒక చెల్లేమో ఆస్తిలో ఇవ్వకుండా, వాటా ఇవ్వకుండా రాజకీయంగా మీరు అరెస్ట్ అయినప్పుడు 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లి ఈరోజు పక్క రాష్ట్రం పోయి ఉంది. ఈరోజు వచ్చి చంపుతారేమన్న భయంతో మళ్ళీ ఈరోజు వచ్చి పిసిసి అధ్యక్షురాలుగా నీ మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటే సమాధానం చెప్పే పరిస్థితి నీకు, మీ పార్టీకి లేదు. వర్గానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్లు ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుందని చెప్పనేసి మాట్లాడటం జరిగింది. అయ్యా ఎంపీ గారు, లోక్సభ సభ్యుడంటే ఒక గౌరవప్రదమైన పదవి. దాంట్లో ఉండి ఈ విధంగా శాపనార్థాలు పెట్టాలు, లేకపోతే ఎవరో రోడ్డు పక్కన ఆడవాళ్ళు కొట్టుకునేటప్పుడు తిట్టుకుంటే తిట్టినట్టు మాట్లాడటాలు, ఇవన్నీ సబబు కాదు. మీ వయసుకు తగ్గ పద్ధతి కాదు. నిజంగా ఆ విధంగా ఉసురు తగిలి కొట్టుకోపోవాలని చెప్పనేసి అనే మాటకు వస్తే, కల్తీ మద్యం ఈరోజు లిక్కర్ని, ఎంత చీప్ లిక్కర్ని 12 బినామీ కంపెనీలు పెట్టి స్పిరిట్ నమ్ముతున్నారు మీరు, ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. సో అవి తాగి ఎంతమంది రమారమి 40,000 మంది పైచిలకు చనిపోవడం జరిగింది. కొన్ని లక్షల మంది ఈరోజు హాస్పిటల్ పాలై, అప్పుల పాలై, వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి, లివర్లు చెడిపోయి, పెరాలసిస్లు వచ్చి మంచాన పడి ఎన్ని కుటుంబాలు ఈరోజు నరకం అనిపిస్తున్నాయో రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళందరి ఉసురు ఏ విధంగా తగులుద్దో మాకు తెలియదు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం అన్నీ ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నాం. అలాగే ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, మేము నిన్న చెప్పాం, ఈరోజు కూడా చెప్తున్నాం. మేజర్గా
ఏ అయితే వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ పంపిణీ విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు అనే వాళ్ళని ఈ పంపిణీ దాంట్లో వినియోగించొద్దు, మీరు ఆల్టర్నేటివ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పెన్షన్స్ని పంపిణీ చేయాలని చెప్పేసి చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఇచ్చింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భారీ తెరకి కుట్ర లేపారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఒక మంచి ప్రజలకు మేలు జరగాలి అనేది ఆలోచించకుండా ఓన్లీ రాజకీయ లబ్ధి మాత్రమే చూసుకునే విధంగా ఈ ప్రభుత్వం గత 4 సంవత్సరాల 11 నెలల నుంచి ప్రవర్తిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు 13,000 కోట్ల రూపాయలు మార్చి 16 నుంచి 28 మధ్య కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించి డబ్బులు లేక పెన్షన్స్ ఇవ్వడానికి డబ్బులు లేక దాన్ని తెలుగుదేశం పార్టీ మీదకు ఎలక్షన్ కమిషన్ మీదకు నెట్టేసే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ మాట్లాడటం అనేది చాలా దారుణం, దుర్మార్గం. ఈరోజు వాలంటీర్లు లేకపోయినా కూడా ప్రతి గ్రామంలో సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఇట్లా ఒక వ్యవస్థ ఉంది. ఒక 15 నుంచి 20 మంది దాకా ప్రభుత్వం సంబంధించి పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ ద్వారా వృద్ధులకి వికలాంగులకి ఇబ్బంది లేకుండా పెన్షన్స్ పంపిణీ చేసే అవకాశం ఉన్నా కూడా అసత్యమైన ప్రచారాలు చెప్పి తెలుగుదేశం పార్టీ మీదకి ఆ నెపం నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముసలి వాళ్ళు వికలాంగులు ఇబ్బంది పడినా పర్లేదు, కానీ మనకి రాజకీయ లబ్ధి వస్తే చాలు అనేటటువంటి నీచంగా ఆలోచించిన పరిస్థితి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంటికే పెన్షన్ని పంపించే విధానాన్ని కొనసాగించాలి, దాంట్లో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఉపయోగించి ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్లస్ వాలంటీర్ వ్యవస్థ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నారా లోకేష్ గారు మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఒకటే చెప్తుంది, ఎవరైతే వాళ్ళకి ఇచ్చిన విధుల వరకు నిర్వహిస్తున్నారో వాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి ఆక్షేపణ లేదు. వాళ్ళ విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారో, అలాగే ఎవరైతే ముసలమ్మలకి వీళ్ళకి రావాల్సిన డబ్బులు, పెన్షన్ డబ్బులు కొట్టేసి పరారయ్యారో, అలాగే ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ డబ్బులు దొంగతనం చేసుకొని వెళ్ళిపోయిన వాలంటీర్లు ఉన్నారో, అలాగే 39,000 పైచలకు మహిళలు ఎవరైతే ఉన్నారో మిస్సింగ్ కేసులు, ఇది చాలా పెద్ద సంచలనమైన సమాచారం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము కూడా మాట్లాడటం జరిగింది. మిస్సింగ్ కేసులు, దానికి కారణమైన వాలంటీర్లు. ఇట్లాంటి వాలంటీర్లు ఎవరుంటారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, కానీ ప్రజలకు సేవ చేసేటటువంటి ఒక న్యూట్రల్గా ఉన్నటువంటి వాలంటీర్ల మీద ఎటువంటి చర్యలు ఉండవని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అది ఎలక్షన్స్లో వాళ్ళకి ఏ విధంగా సహకరించారో, తిరుపతి బై ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎవరైతే అధికార పార్టీకి తొత్తులుగా వచ్చారో వాళ్ళందరూ సస్పెండ్ అవ్వడం జరిగింది. అది ఒక కలెక్టర్ దగ్గర నుంచి, ఒక ఆర్డీఓ దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, సిఐ దగ్గర నుంచి, ఎస్ఐ నుంచి 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తిరుపతిలో 2 బూతుల్లో ఎవరైతే రిగ్గింగ్ పాల్గొంటారో ఆ 2 బూతుల్లో అధికారులు 22 మంది అధికారులు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరైతే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎలక్షన్ కమిషను ఎంక్వైరీ చేసి 5 ఎస్పీలని అలాగే 3 కలెక్టర్లను కూడా విధుల నుంచి తొలగించింది. ఎలక్షన్లు అయ్యేంత వరకు వాళ్ళు ఎటువంటి విధుల్లో కూడా, ఎలక్షన్ విధుల్లో కూడా పాల్గొనకూడదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం,
మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీరు ఎటువంటి అధికార పార్టీకి సహకరించేటటువంటి పనులు చేసినా 100% దాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. చర్యలు తీసుకునేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నికలు సజావుగా న్యాయంగా జరిగేటట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటట్టు అధికారులందరూ కూడా సహకరించాలని చెప్పనేసి వాళ్ళ విధులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్యకర్తలు కుప్పం నియోజకవర్గంలో వైసీపీని వీడి తెలుగుదేశం ఓట్లోకి వస్తున్నారు. ఇది వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారు బీసీఎం కళ్యాణ మండపంలో ఆ రోజు వచ్చినప్పుడు 1000 మందికి పైన వైసీపీ వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వచ్చారు. మొన్నటికి మొన్న కేవీఆర్ కళ్యాణ మండపంలో మొత్తం కూడా వైసీపీ నాయకులు టీడీపీకి వచ్చారు. అది కాకుండా ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా కానీ ఆ పార్టీ నుంచి విడిపోయి వస్తున్నారు. మీకు ఫ్రస్ట్రేషన్లో మీరు నిరాశ నిస్పృహలతో చంద్రబాబు నాయుడు పైన ఈరోజు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని తెలియజేస్తూ ఈ పెన్షన్ని తప్పకుండా ప్రతి ఇంటికి తీసుకొని ఇవ్వాలా. ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను చేయలేని పరిస్థితిలో ఈరోజు బడ్జెట్ క్లియర్గా ఇంటీరియర్ బడ్జెట్లో వాళ్ళ ప్రొవిజన్ పెట్టినా కానీ ఆ డబ్బులను డైవర్ట్ చేసి ఈరోజు పెన్షన్ డబ్బులు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పి తెలియజేస్తూ దీనిపైన ఎటువంటి మాటలు మాట్లాడకూడదని పెద్ద ఆయనగా ఒక సీనియర్ పాలిటీషియన్గా మా ఎంపీ గారికి గౌరవప్రదంగా తెలియజేస్తాం. కేసులు పెట్టి మేము భయభ్రాంతులకు గురి చేస్తున్నాం తెలుగుదేశం అండి. ఎవరన్నా ఇంటే నవ్విపోతారండి. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియాలో ఎవరన్నా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన సర్పంచి భార్య అభివృద్ధి మీద వాళ్ళ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి మీద ప్రశ్న అడిగితే సభ్య సమాజం తలదించుకునేలాగా ఇంట్లో ఆడవాళ్ళు చూస్తే అసహ్యించుకునేలాగా కామెంట్లు పెట్టించిన మీరు ఈరోజు ఈ విధంగా మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది. అలాగే కేసులు మేము పెడుతున్నామంటే ఇంకా హాస్యాస్పదంగా ఉంది. మొన్న మా సర్పంచ్ని గొంతు కోసి చంపుతామని దళిత సర్పంచి వెళ్ళి కేసు ఇస్తే నా మీద SC/ST దొంగ కేసు ఒకటి పెట్టారు. అది ఒక డ్రామా క్రియేట్ చేసి ఆయన ఇక్కడ మంచి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మున్సిపల్ చైర్మన్ గారు, ఆయన ఠాగూర్ సినిమాలో అలాగా సెటస్కోప్ ఒకటి పెట్టుకొని గుండెకి తలకి లేకపోతే ఇంకెక్కడ శంకర్ దాదా MBBS లాగా ఎక్కడెక్కడంటే పెట్టి సెటస్కోప్ పెట్టి అయ్యో అసలు ఏదో అయిపోతుందని చెప్పేసి వీడియో రికార్డులు చేపించి మొహానికి ఆక్సిజన్ మాస్కులు పెట్టి వెంటిలేటర్లు పెట్టి చాలా టాప్ పర్ఫార్మెన్స్ చేసి మరి కేసు చేయమని చెప్పనేసి రాసి పంపించారు. ఇట్లాంటి ఆర్టిస్ట్ని వీళ్ళందరినీ పెట్టుకొని మీరు మా మీద దొంగ కేసులు పెడతా మళ్ళీ నేను పిడిగుద్దులు దమ్మి అని గుద్దానంట కంప్లైంట్లో రాశారు. కారు కింద పెట్టి తొక్కిస్తానని చెప్పానంట, టైర్ కింద పెట్టేసి తొక్కిస్తానని చెప్పానంట. ఇట్లాంటి నిస్సిగ్గుగా అబద్ధాలు రాసి కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టే మీరు కేసుల గురించి మాట్లాడుతుంటే మాకు ఎంత నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ మీరు కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఓడిపోవటం ఖాయం, ఈ అబ్బాయి చిన్న అబ్బాయి భరత్ గెలవటం ఖాయం అని చెప్పనేసి చెప్తా ఉన్నారు రెడ్డప్ప గారు. చిన్నబ్బాయి అయితే చక్కగా తీసుకెళ్ళి మీ ఇంట్లో కూడా పెట్టుకొని పెంచుకోండి, మాకేం అభ్యంతరం లేదు రెడ్డప్ప గారు. అంతే సవాలు విసురుతున్నా ఇప్పటికీ నా సవాలు స్వీకరించే దమ్ము మీకు ఎవరికన్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి భరత్ గారికి కానీ రెడ్డప్ప గారికి కానీ ఇంకెవరికన్నా ఉందేమో చేస్తున్నా. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మీడియా సాక్షిగా ఇప్పటికే సవాలు విసిరాను. మీరు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? నా సవాలు స్వీకరించే దమ్ము మీకుందా అని చెప్పనేసి ఈ మీడియా మిత్రుల సాక్షిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి అవాకు చవాకులు పకటి కళలు ఏవేవో కనకుండా ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే లోపలే ఇప్పటికైనా కూడా కొంచెమన్నా మనస్సాక్షి అనేది ఉంటే ప్రజలకు ఏదైనా మేలు జరిగే కార్యక్రమాన్ని దాన్ని మాట్లాడి చేయాలని చెప్పి కోరుకుంటూ రెడ్డప్ప గారు మీరు వాళ్ళు ఫోన్ కొట్టంగానే సర్వమని వచ్చేసి కారులో చాలా చక్కగా కూర్చొని
పాపం వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ అంతా చదివేసి కష్టపడి చెప్పేసి వెళ్ళారు. అనవసరంగా డీజిల్ ఖర్చు కూడా వేస్ట్ అండి. దయచేసి మీరు ఇంకోసారి ప్రెస్ మీట్కి వచ్చినా కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత మాట్లాడినా కూడా మీకు ఆ టైము దండగా అవన్నీ కూడా దండగ. కాబట్టి పెద్దలు వయసులో గౌరవంగా ఉంటుంది కాబట్టి గౌరవప్రదమైన మాటలు మాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సవాల్ విసురుతున్నా ఇప్పటికీ నా సవాల్ స్వీకరించే దమ్ము మీకు ఎవరికన్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి భరత్ గారికి కానీ రెడ్డప్ప గారికి కానీ ఇంకెవరికన్నా ఉందేమో చేస్తున్నా. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మీడియా సాక్షిగా ఇప్పటికే సవాల్ విసిరాను. మీరు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? నా సవాల్ స్వీకరించే దమ్ము మీకుందా అని చెప్పనేసి ఈ మీడియా మిత్రుల సాక్షిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి అవాకు చవాకులు పకటి కళలు ఏవేవో కనకుండా ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టే లోపలే ఇప్పటికైనా కూడా కొంచెమన్నా మనస్సాక్షి అనేది ఉంటే ప్రజలకు ఏదైనా మేలు జరిగే కార్యక్రమాన్ని దాన్ని మాట్లాడి చేయాలని చెప్పి కోరుకుంటూ, రెడ్డప్ప గారు మీరు వాళ్ళు ఫోన్ కొట్టంగానే సర్వమని వచ్చేసి కారులో చాలా చక్కగా కూర్చొని పాపం వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ అంతా చదివేసి కష్టపడి చెప్పేసి వెళ్ళారు. అనవసరంగా డీజిల్ ఖర్చు కూడా వేస్ట్ అండి. దయచేసి మీరు ఇంకోసారి ప్రెస్ మీట్కి వచ్చినా కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత మాట్లాడినా కూడా మీకు ఆ టైము దండగా అవన్నీ కూడా దండగ. కాబట్టి పెద్దలు వయసులో గౌరవంగా ఉంటుంది కాబట్టి గౌరవప్రదమైన మాటలు మాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వాలంటీర్ల గురించి మాట్లాడారు. ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను. మొట్టమొదట ఈ వాలంటీర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది కుప్పంలో తెలుగుదేశం పార్టీ మేము చేసిన ప్రయోగమే. ఎప్పుడు కానీ ప్రస్తావించడం మర్చిపోయాం. యాక్చువల్గా సేవామిత్ర అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు 30 కుటుంబాలు అంటే 100 మంది ఓటర్లు అంటే 30 కుటుంబాలకు సంబంధించి సేవామిత్రుల్ని ఆ రోజు ఎంపిక చేసి పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాన్ని అందించడంలో, అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ప్రణాళిక తయారు చేసే కోసం ఆ రోజు సేవామిత్ర ఒక వాలంటీర్స్ అంటే వాళ్ళందరూ కూడా ఆ రోజు మన జీతం లేకుండా వాళ్ళందరూ ఒక సేవా దృక్పథంతో కుప్పంలో అభివృద్ధి చేసే కార్యక్రమం, సంక్షేమం చేసే కార్యక్రమం తీసుకొచ్చాం. అదే దాన్ని ఈరోజు కాపీ కొట్టి ప్రజాధనాన్ని వెచ్చించి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని పార్టీ వర్కర్స్ లాగా వాలంటీర్స్ కూడా వాళ్ళ మనసును చంపుకొని వాళ్ళు ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున పనిచేసే వ్యక్తుల్ని బలవంతంగా ఈరోజు పార్టీ కోసం పనిచేయమనడం అనేది వాలంటీర్స్ కూడా చాలామందికి బాధాకరంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు, మేము వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, మీరు సేవ చేయండి, ప్రజలకు మంచి కార్యక్రమాలు చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, ఈ వ్యవస్థ ఇంకా బాగు చేసి దీన్ని ఇలాగనే మేము కంటిన్యూ చేస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. దయచేసి వాలంటీర్లు అందరూ కూడా ఒకసారి గుర్తించుకోండి. మీకు గౌరవం ఇవ్వాలని, మీకు ఇంకా కూడా ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనలో తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు బీజేపీ, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఆలోచనలో ఉందని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ పార్లమెంట్ ఎన్నికలు కానీ అదేవిధంగా ఈ శాసనసభ ఎన్నికలు కానీ నిర్వహించే బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపడం అనేది ఇది ఎన్నికల సంఘం యొక్క విధి. అందులో భాగంగా వాలంటీర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ పొలిటికల్ వర్క్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళని తాత్కాలికంగా ఈ విధుల నుంచి కూడా తప్పించింది. అంతేగాని వాలంటీర్ని బలవంత పెట్టి మీరు ఎలక్షన్ వాడుకోవాలనేటువంటి మీ ఆలోచన ఈరోజు తప్పిపోయింది. కాబట్టి మీరు బాధపడుతున్నారు.
కాబట్టి తెలుగుదేశం పార్టీనే సంక్షేమ కార్యక్రమానికి ప్రారంభం కూడా చేసింది. కాబట్టి ఈరోజు వాలంటీర్లు ఎటువంటి వాళ్ళని మేమేం బాధ పెట్టడం లేదు. మీరు తప్పుగా వాళ్ళు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని తెలియజేస్తూ, అభివృద్ధి చేయలేదు చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. ఏ గుడ్డివానైనా ఏ గ్రామంలో పోయినా ఈ సిమెంట్ రోడ్ ఎవరు వేశారు? చంద్రబాబు నాయుడు. ఈ తార్ రోడ్ ఎవరు వేశారంటే చంద్రబాబు నాయుడు. ఈ ఫ్యాక్టరీలు ఎవరు తీసుకొచ్చారు? ఈరోజు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, అదేవిధంగా ఈరోజు గ్రౌడ్ యూనివర్సిటీ కానీ, వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిందే తప్ప వైఎస్ఆర్ పార్టీ ఏ కార్యక్రమం కూడా చేయలేదు. కాబట్టి పదే పదే దీన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు చాలా స్పష్టంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని